అఖండ 2తో మరోసారి బాలకృష్ణ తాండవాన్ని చూడడానికి అభిమానులంతా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో పలుచోట్ల థియేటర్ల వద్ద సంబరాలు ప్రారంభమైనాయి. రాత్రి ప్రీమియర్ షో ఏదైతే జరగనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకొని టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఒక క్రేన్కు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి దాని ముందర టపాసులు కాల్స్తూ సంబరాలు జరుపుకుంటున్న అభిమానుల ఆనందాన్ని చూడవచ్చు. డిసెంబర్ 5వ తేదీన కొంత ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణంలో సినిమా విడుదల ఆగిపోయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత ప్రీమియర్ షో ప్రదర్శింపబడుతున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ల వద్ద టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి. మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుందండి? గతంలో ఏదైతే అఖండ ఊహించని విజయాన్ని పొందింది, నెక్స్ట్ ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందా? మా బాలయ్య ఎప్పుడు శివపార్వతిని తెలుసుకొని స్తోత్రం చెబుతూ తల్లి తండ్రి తెలుసుకొని చెప్తూ ఉంటాడనమాట. అదేవిధంగా హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ మధ్వయోని నికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మనరంజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భావాద్విపత్స శ్రీ లక్ష్మీ నరసింహ మహదేవి కరావలంబం శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతే అయం సర్వాష్టదాతమే సర్వాభిష్టప్రదాయక సర్వతోకోమిష్టం తదోయం సంయపతి కరగ్రేవస్తి లక్ష్మీ కర్మధ్యే సరస్వతి కర్మూలై సాగోరి ప్రభాతే కరదర్శనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే. బాలకృష్ణరాగా మీరు కూడా శ్లోకాలు బాగా చెప్తున్నారు, కానీ సినిమా ఎలా ఉండబోతుంది? దానికి వస్తున్నానండి. ఎందుకంటే ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ శివ తాండవం ఆడడానికి కైలాసంలో ఉండుకుంది శివుడే తాండవం ఆడినట్లు ఉంటుందండి. ఆ శివ తాండవము ఉండుకుందని ఎవ్వరికి నిలపాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇది జరగని పని అండి. ఒక అడుగు వెనకేస్తే సింహము 100 అడుగులో ముందు దూకుతుంది అని చెప్పేసి తెలియదు కాబోలు వాళ్ళకి. కాబట్టి ఉండుకుందని ఒక్క వారం వ్యవధిలోనే మళ్ళీ తిరిగి వచ్చాడు. అఖండ ఉండుకుందని శివతాండవం ఆడడానికి వస్తున్నాడు అనమాట. ఏ హీరోకి లేని రికార్డులు గతంలో 4 సినిమాలు ఉండుకుందను 100 కోట్లు పైబడి ఏ హీరోకి లేదండి. ఒక్క మా బాల్యకే సాధ్యము. ఏ నటించాలన్నా ఏ పాత్ర నటించాలన్నా పరకాయ ప్రవేశం చేసి మా బాలయ్య నటిస్తూ ఉంటాడు. ఈ అఘోరగా ఎవ్వరూ తరం కారండి. ఈ తరంలో ఉండే నటులంతాను ఎవ్వరూ తరం కారండి. మా బాలయ్యకే సాధ్యము. తాండవం వస్తున్నాడు. ఇంకొక అర్ధగంట ఓపిక పట్టండి, సినిమా స్టార్ట్ అవుతుంది. మా తాండవం ఎలా ఉంది అని కూడా చూపిస్తాము. ఇంటర్వ్యూలో కనపడండి, మా తాండవం ఎలా ఉంది చూపిస్తాము. మా అఖండ సికిందర్ గోరాకి ఎవరు తట్టుకోలేరు. ప్రపంచంలో గత రికార్డులందరూ తుడిచిపెట్టడానికి వస్తున్నా ఈ నందమూరి బాలకృష్ణ ఉండుకోందేను. వెయిట్ చేయండి, తొందరలోనే ఉండుకోందేను రిజల్ట్ చెప్తాము ఎలా ఉంది యాగుంటుంది చెప్పేసి. ఈ తాండవాన్ని ఎవరు ఆపలేరు, ఏ హీరో కూడా ఉండుకోందేను. ఈ బాలకృష్ణ ఆ తాండవాన్ని ఆపలేరని చెబుతూ జై బాలయ్య. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారమ్మా, మీరు కూడా అవునండి సినిమాకి వచ్చామండి. మా వారు బాలకృష్ణ ఫేవర్ అండి. ఏమండి చాలా అభిమానం ఉన్నాయండి. స్వామి అంటే వెనకాల ఉన్నది ఈశ్వరుడు, వెనకాల ఉన్నది ఈశ్వరుడు. వెంకటేశ్వరుడు అంటే వెనకాల నుంచి చేస్తాడు. అందుకే ఆయనకి ఆ నామధేయం వచ్చింది. మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది సినిమా? చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి. ఆయన ఫేవరు, ఆయనతో కూడా నేను కూడా ఫేవర్ని అయ్యానండి. సినిమా బాలయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. జై బాలయ్య నినాదాలతో ఏదైతే థియేటర్ ప్రాంగణాలు ఊగిపోతున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏం మీరు ఎలా ఊహించుకుంటారు? సినిమా హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు ఆపినారు, ఇప్పుడు నుంచి సినిమా బాగా హిట్ అవ్వాలనేసి మేము ఇన్ని రోజులుగా కాసుకుంటున్నాము. ఇంకా దీనికి హంగామాకి ఇంకా సినిమా హిట్ అయిందని ఇంకా బాగా హంగామా చేస్తామని కోరుకుంటున్నాం. శివభక్తులు కూడా కొంతమంది వచ్చారు. మీరు ఎలా ఈ సినిమా చూడడానికి మీరు మొదటి ఫస్ట్ షోకే వచ్చినట్టున్నారు? ఓం నమ శివాయ. సినిమా లెజెండ్ అఖండ 2 సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏం గ్యారెంటీ లేదు. ఓం నమ శివాయ. బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి కలిసినంత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. కాబోయే తనానికి సంతాన ధర్మానికి మొత్తం బాలయ్య బాబు, ఆ రోజు వాళ్ళ నాన్నగారు, ఆ తాత బాలయ్య బాబు గారు, రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆ తాత మోక్షంగా రాబోతున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అవతల వాళ్ళు కావచ్చు, ఇవన్నీ అడుగులు కావచ్చు. జై బాలయ్య, జై జై మోక్షంగా. మొత్తం మీద అయితే ఇక్కడ ఉన్న అభిమానులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ అభిమాన కథానాయకుడు సినిమా అఖండ తాండవం చూడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద సినిమా ప్రదర్శన మరికొంతసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభిమానులు
ఈ ఏదైతే విడుదలకు ముందు వచ్చే వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఇటు కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్ అయితే ఏకంగా 5 లక్షల రూపాయలు ఒక టికెట్కి 5 లక్షల రూపాయలు కొనుగోలు చేసి అటు సినిమా ప్రదర్శన చూడబోతున్నారు. దీంతోపాటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర అయితే ఏకంగా అభిమానుల కోసం ఒక థియేటర్ను బుక్ చేశాడు. మొత్తం ప్రీమియర్ షోలో ఒక రోజు మొత్తం ప్రదర్శించే విధంగా తన అభిమానుల కోసం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే రాయలసీమ వ్యాప్తంగా ఇటు అఖండ తాండవంకు పెద్ద ఎత్తున క్రేజ్ పెరిగింది. దీంతోపాటు అభిమానులు కూడా థియేటర్ల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.